పెళ్లి పందిరి రచన తురగా జయశ్యామల గారు. చదువుతున్నది దేవి. ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. 8వ ఎపిసోడు. ఇంకా నవల్లోకి వెళ్దామా? కచడా పట్టుకెళ్లే మనిషి చెత్త డబ్బా బయట పెట్టేసి తిరిగి తలుపేసుకొని లోపలికి వచ్చేసింది. స్నానం అవి ముగించింది. 10 గంటలకంతా వినోద్ లేవకపోవడంతో ఒక్కరితి వంట కూడా చేసుకుని తినబుద్ధి కాలేదు. అసలు తినాలని కూడా అనిపించలేదు. ఫ్రిడ్జ్లోంచి ఒక యాపిల్ తీసుకుని బెడ్ మీద పడుకుని చాక్తో కోసుకుని తింది. తర్వాత ఒక గ్లాసుడు పాలు తాగేసింది. బయట ఇంకా ముసురుగా ఉంది. సన్నగా జల్లు పడుతూ ఉండడంతో చలిగా అనిపించింది. రగ్గు కప్పుకొని పడుకుంది. వెచ్చగా కప్పుకొని పడుకోవడంతో నిద్ర పట్టేసింది. ఎప్పటికో కాలింగ్ బెల్ మూత వినిపించి బద్ధకంగా లేచి వెళ్ళి తలుపు తీసింది. తీస్తూనే ఒక్కసారి ఏదో దెయ్యాన్నో చూస్తున్నట్టు ఉలిక్కి పడింది. ఎదురుగా నిలబడ్డ భరత్ని చూడగానే, హలో వినోద్ ఊరెళ్ళాడు కదా, నీకు ఒంట్లో బాగాలేదని ఒకసారి వెళ్ళి చూసిరమ్మని నిన్న సాయంత్రమే ఫోన్ చేసి చెప్పాడు. చెప్తూనే లోపలికి వచ్చాడు భరత్ పూజను తప్పించుకొని. కిన్నురాలైపోయి నిలబడిపోయింది పూజ. అది గమనించనట్టు భరత్ తలుపు వేసి, నీ ఒంట్లో బాగుందా పూజ అని అడిగాడు ఆప్యాయతంతా స్వరంలో నింపి. తను ఇంట్లో ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది, కానీ అనుకోని ఉపద్రవం ముందే జరిగిపోయిందనమాట. ప్రత్యేకించి భరత్కి తెలియకూడదు అని అనుకుంది. అయితే ఏదైతే కాకూడదు అనుకుందో అదే జరిగింది. చేతిలో ఉన్న ప్యాకెట్ ఏదో పక్కన పెట్టుకొని సోఫాలో కూర్చొని సిగరెట్ ముట్టిస్తూ, ఒక్కదానివి ఇంట్లో ఒంటరిగా ఉంటావు, భయపడుతుంటావేమోనని కంపెనీ ఇవ్వమన్నాడు అంటూ కన్నుగీటుతూ వంకరగా నవ్వుతూ కంపరం ఎత్తిపోయింది పూజకు. తలుపు దగ్గరగా వేసి ముందుకు వస్తూ, నాకు నీ కంపెనీ అవసరం లేదు, ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం. పాపం పనులన్నీ మానుకుని వచ్చావేమో, వెళ్ళు అంది తగినంత కాఠిన్యం కంఠంలో నింపుకొని. ఇప్పుడే ఈ వర్షంలో పడి అంత దూరం నుంచి వచ్చానా, మళ్ళా వెంటనే వెళ్ళలేను. నీకు ఇష్టమున్నా లేకున్నా వినోద్ నా మీద పెట్టిన రెస్పాన్సిబిలిటీ మర్చిపోలేను. ఈరోజు ఇక్కడే ఉంటాను. తీరిగ్గా సర్దు కూర్చున్నాడు. భరత్ నిర్లక్ష్యంగా చూస్తూ పూజకు ఉక్రోషం వచ్చేసింది. కోపం వచ్చింది, దుఃఖం కూడా వచ్చింది. భరత్ ఎంత మొండివాడో తెలుసు పూజకి. అయినా ఇతనితో చెప్తున్నట్టు వినోద్ తనతో ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు అనుకుంటూ వినోద్ మీద కూడా కోపం తెచ్చుకుంది. ఇంకా భరత్ని ఏమనాలో తోచని నిస్సహాయురాలైంది. నిష్కర్షగా వెళ్ళిపోమని చెప్పినా అతడు వెళ్ళడు. ఎలా, ఏం చేయాలి? ఏదో తెలియని భయం, దిగులుతో మనసు నిండిపోయింది. నిన్నేమి డిస్టర్బ్ చేయను, వెళ్ళి పడుకో. అసలే ఒంట్లో బాగాలేదు కదా నీకు, ఇదిగో నా వెంట కాలక్షేపం కోసం వీడియో క్యాసెట్ ఒకటి తెచ్చుకున్నాలే, వెళ్ళి పడుకో కూల్గా చెప్పాడు భరత్. అతడితో అప్పటికి వాదించే ఓపిక లేక, వాదించిన ప్రయోజనం లేదని తెలిసిన పూజ లోపలికి వెళ్ళిపోయింది. కనీసం అతను మంచినీళ్ళు కానీ కాఫీ కానీ తాగుతాడేమో అని కూడా అడగాలి అని అనిపించలేదు. బెడ్రూమ్ తలుపులు దగ్గరగా వేసుకొని పడుకుంది. దాదాపు 1 గంట గడిచింది. పూజ భోజనం పెట్టకపోతే మానే, కాస్త వేడివేడిగా కాఫీ అయినా ఇస్తావా? తలుపు దగ్గర భరత్ మాటలు వినిపించి ఉలిక్కిపడి పడుకున్నదల్లా లేచి కూర్చుంది. అతని మాటలకు సమాధానం చెప్పకుండా ఊపిరి బిగబట్టి మంచం మీద ముడుచుకొని కూర్చుంది. పూజ, నిద్రపోతున్నావా? తలుపు తోసి భరత్ లోపలికి చూశాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న పూజను చూసి, పూజ నాకు కొంచెం కాఫీ కావాలి, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంటికొచ్చిన అతిథికి ఒక కప్పు కాఫీ అయినా ఇవ్వవా అని అడిగాడు సౌమ్యంగా. జవాబు చెప్పకుండా అలాగే చూస్తున్న పూజతో, నేను వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటాను అంటూనే వెళ్ళిపోయాడు ముందు గదిలోకి. 10 నిమిషాల అనంతరం తప్పనిసరిగా కాఫీ కలిపి అతనికి ఇచ్చేందుకు ముందు గదిలోకి వెళ్ళింది పూజ. కాఫీ అందుకుంటూ, పూజ అలా గదిలో ఒంటరిగా కూర్చోవడం ఎందుకు? వీడియోలో క్యాసెట్ వేశాను, ఆ పిక్చర్ చూస్తూ టైం పాస్ చేయొచ్చు, కూర్చో. నువ్వు కూడా ఇక్కడే అన్నాడు ఆమె వంక చూస్తూ. పూజ అప్రయత్నంగా టీవీ వంక చూసింది. ఒక్కసారి శరీరం అంతా కొండ చిలువ చుట్టుకున్నట్టు గగ్గురు పొడిచింది. కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ముఖం జగుప్సతో నిండిపోయింది. టీవీ స్క్రీన్ మీద ఒక మగ ఒక ఆడ విచ్చలవిడిగా శృంగార కేళి జరుపుతున్న దృశ్యం పూజకు అర్థమైపోయింది. ఇందాకటి నుంచి తను చూస్తున్న వీడియో. కోపోద్రేకంతో కదిలిపోయింది. చిచ్చి, నీకు అసలు సిగ్గులేదు, వినోద్ లేకుండా ఇంటికొచ్చి కూర్చుని వెధవేషాలు వేస్తావా అంటూ ఒక్క అంగలో టీవీ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేయబోయింది. కానీ అంతలోనే అది గ్రహించిన భరత్ ఆమెకు అడ్డుపడ్డాడు. వేగంగా పూజ చేయి పట్టుకొని
బలంగా వెనక్కు లాగుతూ, ఇందులో తప్పే ఉంది, బయట చూడు వాతావరణం ఎలా ఉందో, చక్కగా లోపల ఇద్దరం వెచ్చగా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది, ఇలా రా నా పక్కన కూర్చొని చూడు, నువ్వు కూడా ఆ ఫిల్మ్ ఎంత మజా వస్తుందో అన్నాడు. ఆ సమయంలో జ్వరం వచ్చిన పూజ శరీరం కంటే ఉద్రేకంతోనూ ఉద్వేగంతోనూ కాంక్షతోనూ నిండి ఉన్న భరత్ శరీరం జ్వరించిపోతోంది. కళ్ళు అరుణవర్ణం దాల్చి కోరికతో మత్తెక్కిపోతున్నాయి. చిచ్చి, నన్ను వదులు, ఒక్కసారి నన్ను మోసం చేశావు, మరలా నీ మాటల మాయలో పడ్డానికి వెనకటి పూజను కాను. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు వినోద్ నిన్ను నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా? పో, ఇంట్లోంచి పో ముందు. అతని చేయి పట్టుకొని విదిలించుకోవడానికి పెనుగులాడింది. ఓహో, బలం చాలా ఉందే, అయినా నా ముందు చాలదు నీ ప్రతాపం. అనవసరంగా గొడవ చేయకు, ఆ ఫిల్మ్ చూడు, చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు, కమాన్. తను కూర్చున్న సోఫాలోకి ఒక్కలాగు లాగాడు పూజను. విసురుగా లాగిన ఆ ఊపుకి వచ్చి అతని పక్కనే పడింది పూజ. కానీ అంతలోనే తోక తొక్కిన తాచులాగా లేచి బలంగా అతని చేతిని వదిలించుకొని బెడ్రూమ్లోకి పరుగుదీసి తలుపులు వేసి లోపల గడియ పెట్టుకోబోయింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. భరత్ ఒక్క ఉదుటున ఆమె వెనకే వచ్చి తలుపు లోపల గడియ వేయకుండా బలాన్నంతా ఉపయోగించి ఒక్క తోపు తోశాడు. ఆ ఊపుకి తలుపు వెనకే ఉన్న పూజ నిలువున వెల్లికిలా పడింది. అదే అదనుగా ఆకలిగొన్న సింహంలాగా ఆమె మీద లంఘించాడు భరత్. ఆమెను గట్టిగా తన శరీరంతో ఆమె శరీరాన్ని నేలకు అదిమి పెదవులతో కలపబోయాడు. ఆ ప్రయత్నం సాగనీయకుండా అడ్డుపడుతూ అటు ఇటు తల విదిలిస్తూ, ప్లీజ్ భరత్, నన్ను వదిలే, నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తూ అర్థించింది. పొగరు కాస్త ప్రార్థనలోకి దిగిందా? నవ్వాడు భరత్. కానీ ఆమెని తన పట్టు నుంచి కొంచెం కూడా కదలనియ్యలేదు. అదను చూసుకొని అతని చేతిని అందుకొని గట్టిగా కొరికింది పూజ. అబ్బా! బాధగా లేచి కూర్చున్నాడు భరత్. ఆ అవకాశంతో ఒక్కసారి లేచి నుంచుంది. ఖాళీలాగా కళ్ళెర్ర చేసి చూస్తూ, ఇప్పటికైనా మర్యాదగా బయటికి పో, లేకుంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ అరిచింది పూజ. కసిగా చూశాడు ఆమె వంక. మరుక్షణం మాట్లాడకుండా లేచి పూజ దగ్గరకు రాసాగాడు. ఆ గదిలోంచి తప్పించుకోవాలంటే భరత్ పక్క నుంచే గుమ్మం గుండా బయటకెళ్ళాలి. కానీ అతను మధ్యలో ఉన్నాడు. గదిలో ఉన్న ఓ పక్కగా డబల్ కాట్ మంచం, మరో పక్క వార్డ్రోబ్, ఇంకో పక్క డ్రెస్సింగ్ టేబుల్. హఠాత్తుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉదయం పళ్ళు కోసుకొని అక్కడే పెట్టిన చాకు మీద పడింది పూజ దృష్టి. మరో ఆలోచన లేకుండా అది చేతుల్లోకి తీసుకుని అడుగు ముందుకు వేస్తే, చూసావా నా చేతిలో ఏముందో అంది భద్రకాళిలాగా. నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు భరత్. నీ బెదిరింపులకు భయపడను, ఇవాళ నిన్ను అనుభవించి కానీ నేను వెళ్ళను. ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ ముందుకు వచ్చి పూజను ఒడిసి పట్టుకున్నాడు. వదులు వదులు అని అరుస్తూ చేతికి అందిన చోట్ల చాకుతో అతన్ని పొడిచింది. జబ్బలో దిగింది. అబ్బా అంటూ ఒక్క క్షణం వెలవెల్లాడిన భరత్ అంతలోనే దెబ్బతిన్న బెబ్బులిలా అయ్యాడు. కామాంధకారంలో పశువులా మీద పడుతున్న భరత్ని చూసి ఆవేశంతో రెచ్చిపోయింది పూజ. ఆ ఆవేశంలో తనేం చేస్తోందే తనకే తెలియకుండా పోయింది. ఆలోచన శక్తి పోయి మంచి చెడుల విచక్షణ జ్ఞానం కోల్పోయింది. భయం మాట మర్చిపోయింది. చట్టం సంగతి మర్చిపోయింది. జానెడ్ పైగా ఉన్న చాకుతో అందిన చోటల్లా భరత్ని ఎన్నిసార్లు పొడిచిందో. విలవిలలాడుతూ రక్తాలోడుతూ చావు కేకతో నేల కొరిగిన భరత్ని చూస్తూ నిలబడిపోయింది పూజ. మహిషాసున మర్దనం తర్వాత మహాకాళిలాగా ఉంది. తన కళ్ళెదుటే 10 నిమిషాలు గిలగిలా తన్నుకొని చలనం కోల్పోయి కళ్ళు తెరిచి తన వంకే చూస్తుంటే కన్నా అర్పకుండా చూసింది పూజ. దాదాపు 10 నిమిషాలు గడిచాక అప్పుడే నిద్రలోంచి మెలకు వచ్చినట్టుగా అయింది పూజకు. నెత్తురు మడుగులో ఉన్న భరత్ని అప్పుడే గమనించినట్టు దిగ్భ్రాంతిగా చూసింది. చేతిలో కత్తివంక చూసింది. నెత్తురుతో తడిసి మెరుస్తోందా చాకు ఎర్రగా. అప్పుడు ఆ క్షణం తన వల్లే జరిగిందో తనేం చేసిందో తెలిసి వచ్చింది. ఒక్కసారి మలేరియా జ్వరం వచ్చిన దానిలాగా వణికిపోయింది. అప్పుడు వేసింది భయం ఆమెకు. అప్పుడు వచ్చింది పెద్దగా దుఃఖం ఆమెకు. పూజ, ఎందుకు ఇలా చేశావు? ఎలా చేయగలిగావు ఇలాగా? అంత దారుణమైన హత్య ఎందుకు చేశావు?
సెల్లో ఉన్న పూజను కలుసుకోవడానికి వచ్చి ఆవేదనగా అడిగాడు వినోద్. ఆ ప్రశ్నలకు పూజ జవాబు ఇవ్వలేదు. ఎక్కడో శూన్యంలోకి, ఆకాశం చివరి అంచుల్లోకి చూస్తున్నట్టుగా ఉండిపోయింది. చెప్పు పూజ, ఏం జరిగింది? ఎందుకింత ఘాతుకాన్ని కొడిగట్టావు? అంతా వివరంగా చెప్పు. నీ తరఫున నేను లాయర్ని పెడతాను, తిరిగి అడిగాడు వినోద్. అతనికి పరిస్థితి చాలా బాధగా ఉంది, సిగ్గుగా కూడా ఉంది. పూనా నుంచి వల్ల రాత్రికి రాలేక మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు. వస్తూనే బిల్డింగ్లో ఎంటర్ అవుతూనే ఎవరో జరిగింది చెప్పారు. పోలీసులు పూజను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, భరత్ బాడీని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లారని తెలిసింది. ఒక్క క్షణం ఎంత అయోమయంలో పడిపోయింది అంటే, అతనికి అసలు తను వింటున్నది నిజమేనా? పూజ ఏమిటి, హత్య చేయడం ఏమిటి? తల తిరిగిపోయింది అతనికి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని పూజ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పూజ, జవాబు చెప్పు. భరత్ మీద నీకెందుకంత పగ కలిగింది? ఉన్నది ఉన్నట్టు చెప్పు. నీకు శిక్ష పడకుండా ఉండేలా ప్రయత్నం చేస్తాను, మరలా బాధగా అన్నాడు వినోద్. అతనెంతో మనసుపడి కావాలని చేసుకున్న పూజను ఆ పరిస్థితులు అక్కడ అలా చూస్తుంటే అతని హృదయం తరుక్కుపోయింది. తనెంతో అపురూపంగా చూసుకుంటున్న భార్య హంతకురాలైపోయింది అంటే అతని మనసు వర్ణించనలవి కానంత బాధతో నిండిపోయి ఉంది. ఎంతో నమ్రతగా, నెమ్మదిగా ఉండే పూజ ఎంత దారుణానికి ఒడికట్టింది అంటే వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని అనిపించింది. చెప్పు పూజ, నువ్వు అలా మౌనంగా ఉండిపోతే ఎలా? నా ఆవేదనని అర్థం చేసుకో. వినోద్ బ్రతిమలాడాడు. ఎప్పటికో నోరు విప్పింది పూజ. వినోద్ తరచి లాలన్నగా అడగడంతో కరిగిపోయింది. పైకి ఎత్తుకు లేచిన సముద్ర కెరటం ఒక్కసారి తీరం చేరి భళ్ళుమని చెదిరిపోయినట్టు ఒక్కసారి ఏడ్చేసింది పూజ. వెక్కి వెక్కి ఏడుస్తూనే జరిగిందంతా తను భరత్ వాళ్ళ ఇంట్లో ఉండగా జరిగిన సంఘటనలతో సహా చెప్పింది. అంతా చెప్పి, మిమ్మల్ని మోసం చేశాను, నన్ను క్షమించండి, అందుకు భగవంతుడు నాకు తగిన శిక్షే విధించాడు. అంతా విన్న వినోద్ నోట మాట రానట్టు నివ్వెరపోయాడు. భరత్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన వెనక ఇంత జరుగుతుందా? మేకవన్ని పులిలాగా నటించాడనమాట. అయినా పూజ ఒక్కసారైనా తనకెందుకు చెప్పలేదు ఈ విషయం? చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమో. అయినా పూజ తనతో అంతా చెప్పి ఆ ఒక్క విషయం చెప్పకుండా తననెందుకు ఇలా నమ్మించింది? అతని మనసులో మాట గ్రహించిన దానిలాగా, నా స్వార్థం కోసం, నేను అందరిలా తలెత్తుకు తిరగాలి అనే ఉద్దేశంతో మంచి మనసుతో ఆశ్రయం ఇచ్చిన మిమ్మల్ని మోసం చేశాను, నన్ను క్షమించండి. మీ నీడలో, మీ తోడుగా నా జీవితం హాయిగా గడిచిపోతుందని ఆశపడ్డాను. కానీ మంచి మనిషి అయిన మిమ్మల్ని మోసం చేసినందుకు భగవంతుడు నాకు సరైన శిక్ష విధించాడు. కొందరి జీవితాలు అంతే, అస్తవ్యస్తంగా నిర్మించుకున్న పెళ్లి పందిర్లాంటి జీవితాలు. ఎంతో ఓర్పుగా, నేర్పుగా, ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటే జీవితం అంత చక్కని పెళ్లి పందిర్లాగా తయారవుతుంది. లేకుంటే ఇంతే. నేను ఏమైపోయినా నాకు బాధ లేదు, కానీ మీ పరువు, ప్రతిష్ట, మీ ఆశలు, ఆశయాలు అన్నీ తుడిచిపెట్టేశానే అని బాధగా ఉంది. మీ ఎడల నేను చేసిన అన్యాయం క్షమించతగ్గదే కాదు. అయినా అడుగుతున్నాను, నన్ను క్షమించండి. వెక్కి వెక్కి పడుతూ అడిగింది పూజ. నిజమే, సంఘంలో ఈయన భార్య హత్య చేసింది. తనని వేలెట్టి చూపిస్తే భరించగలడా తను? లోకమంతా ఒకటై తనని హేళన చేస్తుంటే సహించగలడా తను? పూజను వివాహం చేసుకుని తనే తొందరపడి ఈ పరిస్థితి తెచ్చుకున్నానా? ఆశయాలు, ఆదర్శాలంటూ చివరికి ఈ పరిస్థితికి వచ్చాడా? తన జీవితం చక్కపడాలని పూజ స్వార్థంతో ప్రవర్తించింది, కానీ తన సంగతి ఆలోచించిందా? ఏం చేయాలి అని మదన పడ్డాడు. విషయం పేపర్లోకి ఎక్కింది, ఊరంతా తెలిసిపోయింది. వినోద్ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అన్నగారికి ఫోన్ చేశాడు, వెంటనే రమ్మని. నిజానికి పూజ గతం గురించి తనెప్పుడు ఆలోచించలేదు, బాధపడలేదు. ఒకానొక పరిస్థితిలో తను ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఆ తర్వాత అన్ని విధాలా తనకు నచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఏ రోజు ఆమె గతం గురించి తను ప్రస్తావించలేదు, పూజ చెప్పలేదు. పూజ స్థితిలో ఉన్న ఎవరైనా ఏదో ఒక విధంగా జీవితం బాగుపడాలి అనే కోరుకుంటారు, స్వార్థంగానే ప్రవర్తిస్తారు. అందులో ఆమె దోషం కూడా లేదు. కానీ ఇప్పుడు ఎలా? అతని భార్య హంతకురాలు అని చెప్పుకుంటూ ఉంటే, వేలెత్తి చూపిస్తూ ఉంటే ఎలా సహించగలడు తను?
అలా అని పూజను ఏమైనా సరే పట్టనట్టు ఊరుకోవడం అమానుషం కాదా? ఆలోచిస్తే పూజ చేసిన పని సబబు కావచ్చు, కానీ అంతకంటే ఆ పరిస్థితిలో ఏం చేయగలదు? పూజ తరఫున తను లాయర్ని నియమిస్తాడు. ఒకవేళ వాదనలో నెగ్గి పూజను విడుదల చేస్తే తిరిగి అంత ఔన్నత్యంతోనూ భార్యగా స్వీకరించగలడా అన్న ప్రశ్న మనసును పదే పదే వేధిస్తోంది వినోద్లో. దానికి జవాబు చెప్పగల స్థితిలో లేడిప్పుడు. ఆనందమోహన్ వచ్చాక అన్ని విషయాలు తెలుసుకున్నాడు. చూడు, ఒక ఊరు పేరు లేని పిల్లను ఆశ్రయం అంటూ చేసుకుంటే ఎటువంటి పరిస్థితి వచ్చిందో, అందుకే వంశం సాంప్రదాయం చూసుకోవాలి అని అన్నారు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అని అన్నాడు. జరిగిపోయిన దాని సంగతి ఎందుకు, జరగవలసింది చూడాలి కదా అన్నాడు వినోద్ విసుగ్గా. అతను ఈ 4 రోజుల్లోనే ముఖం కళ తప్పినట్టుగా, ఎన్నో లంకళాలు చేసినట్టుగా వాడిపోయాడు. అతని పరిస్థితి చూస్తుంటే మానసికంగా మహా నరకం అనుభవిస్తున్నట్టుగా ఉంది. ఒక పక్క ప్రాణప్రదంగా అపురూపంగా చూసుకున్న పూజ, మరోపక్క నలుగురు వేలెత్తి చూపుతూ హేళన చేస్తున్న భావన మహా చికాకుగా ఉంది. భరత్ తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చారు. వర్ధనమ్మ తిట్టినట్టు తిట్టకుండా పూజను తిట్టసాగింది. చెట్టంత కొడుకు ఒక్కసారిగా మాయమైపోతే తండ్రి హరనాథరావు ఎంత క్షోభను అనుభవించాడు. తమ పిల్లల్లో ఒక పిల్లగా చూసుకున్న పెరిగిన పూజ ఇంతటికి పూనుకోవడం అతనికి ఒక పక్క ఆశ్చర్యంగానూ, మరో వంక నలవి కానంత బాధగానూ ఉంది. అంతవరకు తన ఇంటి నుంచి పూజ వెళ్ళిపోవడానికి కూడా నిజమైన కారణం తెలియని హరనాథరావు అంతా తెలుసుకున్నాక అంత బాధలోనూ చక్కగా ఆలోచించాడు. జరిగింది తెలుసుకుని వర్ధని స్టేటస్ పరువు అంటూ పూజని ఇంట్లోంచి పంపించి ఆమెని ఈ స్థితికి తెచ్చింది. పూజ వినయ విధేయతలు కలిగిన పిల్ల. తన కొడుకు చేసిన తప్పుని సమర్థించుకొని పూజ బ్రతుకుని నడి బజారు పాలు చేసింది. అలాగాక ఆమెను ఆదరించి కోడలుగా చేసుకుని ఉంటే ఈరోజు తన కొడుకు జీవితం కూడా ఇంత భయంకరంగా ఉండేదే కాదు అని అనిపించింది ఎంతగానో. వర్ధనమ్మ పూజను చూడడానికి కూడా ఇష్టపడలేదు. వర్ధనమ్మ పూజను తిట్టిపోస్తుంటే హరనాథరావు మౌనంగా ఉండిపోయాడే కానీ పెదవి విప్పి పూజను ఒక్క మాట కూడా అనలేదు అతను. పోస్టుమార్టం అయ్యాక వారి కోసం శవాన్ని భద్రపరిచి ఉంచారు. బాడీని వారికి అప్పచెప్పారు. హరనాథరావు వర్ధనమ్మ కొడుకు శవాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. పూజ తరఫున వాదించడానికి లాయర్ని నియమించాడు వినోద్ ఆనందమోహన్ సహాయంతో. నెల రోజుల తర్వాత కోర్టుకి వచ్చిందా కేసు. పూజ జరిగిందంతా ఎక్కడ తూచా తప్పకుండా చెప్పి నేరం చేశానని కోర్టులో అంగీకరించింది. తనంతట తానుగా నేరం ఒప్పేసుకోవడంతో పూజ స్థితిలో ఆ సమయంలో ఎవరున్నా అలానే జరిగి ఉండేది. అయినా ఇది ఎప్పటి సంగతో ముందు తన సంగతి ఆలోచించాలి. ఏం చెయ్యాలి? ఇక్కడే ఉండి రోజు ఇక్కడుండి తెలిసిన వారి నుండి హేళనలని సానుభూతిని భరించాలా, లేక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలా? అది అనుకున్నంత సులభం కాదు. ఉద్యోగం మారాలి. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చివరికి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు వినోద్. అందుకు తగిన ప్రయత్నాలు కూడా ఆ రోజే మొదలు పెట్టాలి అని అనుకున్నాడు. 9:30 కల్లా కోర్టుకి చేరాడు. 11 గంటలకు పూజ కేసు తీర్పుకు వచ్చింది. ఈ కేసులో ముద్దాయి నేరం తానే చేసినట్టు వెంటనే అంగీకరించడం వల్ల వాదోపవాదాలకు తావు లేకుండా పోయింది. అయితే ముద్దాయి నేరం ఎందుకు చేయవలసి వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో చేసింది అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం. హతుడికి ముద్దాయికి కొన్ని సంవత్సరాల క్రితమే పరిచయం ఉంది. వివాహము చేసుకుంటాననే సాకుతో ముద్దాయిని మోసం చేశాడు హతుడు. అది మర్చిపోయి తన సంసారం తను చేసుకుంటున్న తరుణంలో మరలా తుఫానులాగా ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. తిరిగి అల్లకల్లోలం సృష్టించాడు. భర్త తరఫున బంధువుగా అతనిని గౌరవించినప్పటికీ అతని ఎడ ఆమెకు కోపం ఉంది, భయం ఉంది. కానీ ఆమె అతనిని ఏమీ అనలేదు, చేయలేదు. హత్య జరిగిన రోజున భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి కూర్చున్నాడు. అతని సంగతి బాగా తెలిసిన ఆమె అతనిని వెళ్ళిపోమని కోరింది, నిష్కర్షగా చెప్పింది. అయినప్పటికీ దుర్బుద్ధితో అక్కడికి వచ్చిన హతుడు వీడియోలో అసభ్యకరమైన చిత్రం చూస్తూ కామోద్రేకాన్ని పొంది అసలు అవకాశం కోసమే వచ్చిన అతను ముద్దాయిని మరలా అనుభవించాలని ప్రయత్నించాడు. ఒక్కసారి అతని వల్ల మోసపోయినప్పటికీ నీతిగా నిజాయితీగా బ్రతకాలని, భర్తకు అన్యాయం చేయకూడదనే తలంపుతో ఉన్న ముద్దాయి ప్రతిఘటించింది.
హతుడు మంచి చెడ్డలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటే అతని నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో, ఏం చేస్తోందో తెలియని ఆవేశంతో అతనిని పండ్లు కోసుకునే చాకుతో గాయపరిచింది. అయితే అతనంటే ఒక విధమైన భయము, కోపము ఉన్నాయే కానీ అతనిని చంపాలి అనే ఆలోచన ముద్దాయికి లేదు. అతని నుంచి తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో, ఆవేశంలో చేసిన హత్యే కానీ ముందు ప్లాన్ చేసుకుని అనుకొని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తూ చేసిన హత్య కాదు అని తేలింది, చెప్పబడిపోయింది. పూజ తరఫున ఇంకా వాదించడానికి కూడా ఏమీ లేకపోవడంతో ఆ లాయర్ కేసును వదిలేసుకున్నాడు. మరుసటి రోజు పూజ కేసులో కోర్టు ఫైనల్ తీర్పు ఇస్తుంది. అందుకే మనసంతా గందరగోళంగా, కంగారుగా అనిపించింది వినోద్కి. అతనికి తెలుసు పూజకు ఏ మాత్రం శిక్ష పడకుండా ఉండదని. ఆ శిక్ష ఎలాంటిది, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. తర్వాతే ఏం చెయ్యాలన్నదే ప్రశ్న. ఇప్పటికే పూజ గురించి, తన గురించి జనం రకరకాలుగా చెప్పుకోవడమే కాకుండా వింతగా చూస్తున్నారు. ఎలా ఈ స్థితి నుంచి తప్పించుకోవడం, ఏం చెయ్యాలి? ఆనందమోహన్ 4 రోజులుండి వెళ్ళిపోతూ కేసు సంగతి తేలిపోయాక కొన్నాళ్ళు వినోద్ని తన దగ్గరకు వచ్చేయమని చెప్పాడు. ఆ విషయమే అతనితో ఏమీ మాట్లాడక మౌనంగా తల పంకించాడు వినోద్. ఒకదాని వెంట ఒకటిగా ఎన్ని సిగరెట్లు తాగాడో. పీల్చి పారేసిన సిగరెట్ పీకలు చిన్న గుట్టలాగా తయారయ్యాయి టీపాయ్ మీద. అప్పటికే 4వ పెగ్గు కూడా పూర్తయిపోవడంతో మెదడులోని ఆలోచనలన్నీ మర్చిపోయినట్టు, ఎక్కడికో హాయిగా తేలిగ్గా ఎగిరిపోయినట్టుగా ఫీల్ అయిపోసాగాడు. కళ్ళు బలవంతాన తెరిచినా తెరిపిడి పడకుండా మూసుకుపోతున్నాయి. అంత ఇదిలోనూ లేచి గడియారం వంక చూశాడు. దగ్గరగా 1 గంట అవుతోంది టైం. అక్కడ సరంజామా అంతా అలాగే వదిలేసి వెళ్ళి బెడ్ పైన పడిపోయాడు వినోద్. ఉదయం చాలా బద్ధకంగా అనిపించడంతో మెలకు వచ్చి అలానే పడుకుండిపోయాడు వినోద్. అతని ఆలోచనలు రాత్రి ఎక్కడ ఆగిపోయాయోనని కళ్ళు మూసుకొని నెమ్మరేసుకున్నాడు. మరొక అరగంట వరకు అతను అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూనే ఉన్నాడు. చటుక్కున అతనికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అమల్లో పెట్టాలంటే అతనికి తేలికైన పని కాదు. అంతకు మించిన దారి కూడా లేదు. పూజకి ఏ కొద్ది కాలమో శిక్ష తప్పదు. ఆ శిక్ష పూర్తయిన తర్వాత ఆమె జీవితం ఏంటి? తను ఇదివరకులాగా ఏమీ జరగనట్టు, తనకు ఏమీ సంబంధం లేనట్టు ఎవరి దారి వారు చూసుకోవాలా? ఎందుకో ఆ ప్రశ్న వప్పలేదు వినోద్కు. పాపం, ఈ కేసులో ముద్దాయి నేరం చేసినట్టు వెంటనే ఒప్పుకోవడమే కాక దుష్ట బుద్ధితో వచ్చిన హతుడి దారి నుండి తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో ఈ హత్య జరిగి ఉండడం, ముద్దాయి కోర్టు పట్ల చూపిన వినయ విధేయతల వల్లను కోర్టు వారు ముద్దాయి మీద దయ తలచి కేసు కొట్టివేయడమే కాకుండా ముద్దాయికి పూర్తి స్వేచ్ఛ ప్రకటించడం అయింది అని తీర్పు ప్రకటించబడింది. ఆ తీర్పు విన్న కోర్టులో కూర్చున్న వారంతా హర్షం వెలుబుచ్చారు. వినోద్గా ఆ తీర్పు విన్నది నిజమా కళ అనిపించిందో క్షణం. లంచ్ టైం అవడంతో అందరూ బయటకు వచ్చేస్తున్నారు. వినోద్ బయటకు వచ్చి కారిడార్లో నిలబడ్డాడు. అతని పక్క నుంచి వెళ్తున్న కొందరు అంత దారుణంగా హత్య చేసిన ఆమెను అలా వదిలిపెట్టేయడం సరైనది కాదని కొందరు అంటూ ఉంటే, న్యాయంగా ఉంది తీర్పు అని మరికొందరు అంటున్నారు. వినోద్కు కూడా ఇది ఊహించనిదే. పూజకు కఠిన శిక్ష పడవచ్చు కానీ శిక్ష మాత్రం పడకుండా ఉంటుందని అనుకోలేదు. అతనికి ఆనందం, దుఃఖం సమపాళ్లలో కలిగాయి. కారిడార్లో నిలబడ్డాడు ఎంతో ఉద్విగ్నతగా. పూజ వస్తోంది. ఏంటి చేయడం? ఒకప్పుడు చేసిన తప్పుని తన దగ్గర దాచింది. ఇప్పుడు హంతకురాలు అన్న ముద్ర పడింది. ఇటువంటి పూజను మళ్ళా నిష్కల్మషంగా స్వీకరించి ఏమీ ఎరగనట్టు ఆమెతో కలిసి జీవించగలడా? కలిసి జీవిస్తూ అందరి హేళనలని భరించగల శక్తి తనకుందా? తనిప్పుడు కాదంటే పూజ బ్రతుకు ఏమవుతుంది? ఈ అవమానాన్ని సహించలేక ఆత్మహత్యకు తలపడవచ్చు. లేకుంటే ఎక్కడో ఏ నికృష్ట బ్రతుకో బతకొచ్చు. కానీ పూజ జీవితం అలా కావాలని తను అనుకోడు. తనతో పరిచయమై వివాహం అయినప్పటి నుంచి తనతోడిదే లోకంగా జీవిస్తున్న ఆ అమాయకపు మనిషిని నిష్కర్షగా అలా ఒంటరిగా ఈ జనారణ్యంలోకి తోడేళ్ల లాంటి మానవత్వం మరిచిన
ఈ మనుషుల మధ్య వదిలేసి వెళ్ళగలడా? ఆ ఆలోచనే వినోద్కి ఎంతో బాధ అనిపించింది. ఈ నిజం తెలియకముందు పూజను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. ఆమెతో కలిసి కాపురం చేశాడు. శీలం పవిత్రమైంది అనుకోవడానికి తెలిసినా తెలియకపోయినా అపవిత్రమైనట్టే లెక్క. అయినా పూజతో కలిసి జీవించాడు. అప్పుడు లేని తప్పు ఇక ముందు మాత్రం ఎందుకు ఉండాలి? ఆమె తప్పు చేసింది, అందుకు ఇష్టపడి కాదు, హత్య చేసింది. నిజమే, తనని తాను రక్షించుకునేందుకు. నీతి లేని మనిషి అయితే తనకు తెలియకుండానే మళ్ళా భరత్తో సంబంధం పెట్టుకుని ఉంటే ఏం చేయగలిగేవాడు? పూజను మన్నించి ఆమెను మళ్ళా భార్యగా చేసుకోలేడా తనని తాను ప్రశ్నించుకున్నాడు వినోద్. ఇంత లోపల నుంచి మెల్లగా పూజ వచ్చింది అక్కడికి వచ్చాక వినోద్ని చూసి ఆగిపోయింది. ఇద్దరి కళ్ళు ఒక్కసారి కలుసుకున్నాయి. పూజ స్వరూపమే మారిపోయింది. ఈ కొద్ది నెలల్లో చెంపలు లోతుకుపోయి పాలిపోయినట్టు పెదవులతో, జీవం లేని కళ్ళతో, వన్నె తగ్గిన శరీర కాంతితో పూజలా లేదు, ఎవరోలాగా ఉంది. న్యాయస్థానం తనని మన్నించి విడిచిపెడుతుందని పూజ కూడా కలలో ఊహించలేదు. జైల్లో ఎన్ని సంవత్సరాలు మగ్గిపోవాలో ఆ తర్వాత కదా ఆలోచించగలిగింది ఏదైనా ఉంటే అని అనుకుందే. కానీ ఆమె ఆలోచనలు తల్లకిందులు చేస్తూ ఆమెకు స్వేచ్ఛను ప్రసాదించింది న్యాయస్థానం. అయోమయంగా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళడం? ఎలా వెళ్ళడం? ఎవరి కోసం వెళ్ళడం? ఎందుకోసం వెళ్ళడం? వెంటనే ప్రశ్నలు మొదలయ్యాయి పూజ మదిలో. ఆమెకు తెలుసు, ఇంత జరిగా కూడా భర్త తనని ఏమీ జరగనట్లు స్వీకరించి తిరిగి జీవితం ప్రసాదిస్తాడని అనుకోలేదు. తన నీడ కూడా పడనంత దూరం జరిగిపోతాడని తెలుసు. ఎంత మంచివాడైనప్పటికీ తనని ఇంకా మన్నించవలసిన అవసరం అతనికేముంది? అలా ఆశించడం కూడా దురాశే కదా. తను అతనికేం నిలిపిందని అతను మళ్ళా స్వీకరించడానికి? భార్యగా సంఘంలో గౌరవ మర్యాదలు నిలిపిందా? అతని పేరు ప్రతిష్టల గురించి ఆలోచించిందా? అతనికి సంతోషాన్ని, సౌఖ్యాన్ని కలిగించిందా? ఓ అనాథని చేరదీసి సంఘంలో ఒక స్టేటస్, గౌరవం కలిగించిన అతనికి భార్యగా ఏం చెయ్యగలిగింది? తను ఉన్న పరువు, మర్యాద కూడా మంట కలిపి అవహేళన పాలు చేసింది. ఇంత చేసి కూడా అతని నీడలో మళ్ళా చోటు కావాలని ఎలా కోరుకుంటుంది? అసలు ఆ హక్కు తనకెక్కడది? పూజకు తెలుసు. అందుకే కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగిపోతుంటే కృతజ్ఞతగా 2 చేతులు జోడించి నమస్కరించింది, వీడుకోలు ఇమ్మని అడుగుతున్నట్టుగా వినోద్ని చూస్తూ. దానితోనే ఆమె నిర్ణయం అర్థమైపోయింది వినోద్కి. ఒక్క క్షణం కళ్ళార్పకుండా ఆమె వంకే చూశాడు వినోద్. తర్వాత నెమ్మదిగా ఆమె వద్దకు నడిచాడు. దగ్గరగా వెళ్ళి కుడి చేయి ముందుకు చాచాడు. ఆమె చేతిని కలపమన్నట్టు. సంశయంగా, ఆశ్చర్యంగా చూసింది పూజ. కళ్ళతోనే సైగ చేశాడు చెయ్యి అందించమని. ఒక విధమైన ఉద్వేగం, ఆనందం ముఖంలో ముప్పెరుగొనగా వణుకుతున్న కుడి చేతిని మెల్లగా వినోద్ చేతిలో ఉంచింది. ఒకే ఒక సెకండ్ 2 చేతులు బలంగా కలిసిపోయాయి. బలంగా, దృఢంగా ఉన్న వినోద్ చేతిలోంచి ఏదో ధైర్యం, రక్షణ, శాంతి ఆ స్పర్శ నుంచి పూజ చేతిలోకి, తద్వారా శరీరాన్ని అంతటికీ ప్రవహిస్తున్న భావన. పూజ మనసు మూగబోయింది. వినోద్ కుడి చేతిలో తన చేతిని అలాగే పట్టుకుని ఎడం చెయ్యి ఆమె నడుం చుట్టూ చుట్టి దగ్గరకు పొదివి పట్టుకుని పద అన్నట్టు పూజకు కళ్ళతోనే సైగ చేసి ముందుకు కదిలాడు. అడుగులో అడుగు వేస్తూ భర్త వెంట 7 అడుగులు నడిచే నవవధువులాగా అతనితో నడుస్తూ పెళ్లి పందిరిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న నవ దంపతుల్లాగా ముందుకు కదిలిపోయారు వాళ్ళిద్దరూ ఒకటిగా. కథ సమాప్తం. ఈ నవల మీ అందరికీ నచ్చినట్టయితే ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.